దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా ఎప్పుడూ జరగని చిత్ర విచిత్రాలన్నీ ఏపీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ తన మీద ఉన్న కేసుల్ని తానే కొట్టివేయించుకుంటున్నారు. ఫైబర్ నెట్ కేసులో మాత్రం చంద్రబాబు నాయుడు అనుకున్న దానికి భిన్నంగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన లిక్కర్ కేసుని ఆయన కొట్టివేయించుకున్నారు ఏసీబీ కోర్టులో సమర్థవంతంగా. అటు దర్యాప్తు చేసిన సిఐడి ఏ తప్పు జరగలేదని చెప్తే అప్పట్లో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి హోదాలో చంద్రబాబు నాయుడు అక్రమాలకు పాల్పడ్డారు అంటూ ఫిర్యాదు చేసిన వాసుదేవరెడ్డి కూడా ఆ కేసును ఉపసంహరించుకుంటున్నాను, నాకేం అభ్యంతరం లేదు ఆ కేసు ఉపసంహరణ వెనుక అంటూ ఒక లేఖ ఇచ్చేసి ఆయన సెంట్రల్ సర్వీసులకు వెళ్ళిపోయారు, కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయారు. ఫైబర్ నెట్ లో కూడా సేమ్ అదే చేయబోయారు. ఫైబర్ నెట్ లో అప్పుడు ఎండీగా ఉన్న మధుసూదన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద కేసును ఉపసంహరించుకునేలాగా కోర్టుకు లేఖ ఇచ్చారు. ఆయనకి ఆ కేసు కూడా కొట్టివేస్తారనుకుంటున్న సమయంలోనే వైసీపీ నేత గౌతమ్ రెడ్డి ఏసీబీ కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. అసలు ఫైబర్ నెట్ లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అక్రమాలు జరిగే కుంభకోణం జరిగింది అని గుర్తించిందే అప్పుడు ఫైబర్ నెట్ చైర్మన్ గా గౌతమ్ రెడ్డి ఉన్నారు. అలా గుర్తించిందే నేను చైర్మన్ హోదాలో అక్రమాలు జరిగాయని గుర్తించి తాను చెబితే, తాను లేఖ రాస్తే అప్పుడు ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ఉన్న మధుసూదన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది తాను. ఇప్పుడు మధుసూదన్ రెడ్డి లేఖ ఇచ్చేశారని చెప్పి కేసును కొట్టివేయించుకోవడానికి రంగం సిద్ధమైనట్టు నాకు సమాచారం ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, ఈ వ్యవహారాన్ని మొత్తం బయటకు తెచ్చింది నేను, కాబట్టి నా వాదన కూడా వినండి, చంద్రబాబు నాయుడు మీద కేసుల్ని ఏకపక్షంగా కొట్టివేయొద్దు అంటూ ఏసీబీ కోర్టులో గౌతమ్ రెడ్డి ఒక పిటిషన్ వేశారు. ఈ నెల 8వ తేదీన డిసెంబర్ 8న ఈ పిటిషన్ పైన ఏసీబీ కోర్టు దర్యాప్తు విచారణ చేయనుంది. అయితే ఇక్కడ విచిత్రమైనది ఏంటంటే, సరే ఏసీబీ కోర్టును మనం తప్పు పట్టలేం కానీ ఇక్కడ ఈ పరిణామాలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా కేసులు ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా కొట్టివేస్తున్నప్పటికీ కూడా రేపు పొద్దున హైకోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడైనా న్యాయమూర్తులు ఈ అంశాన్ని ప్రస్తావించకుండా ఉంటారా? ఏపీకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సిఐడి దర్యాప్తు చేస్తున్న సిఐడి చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్లో పనిచేస్తోంది. పైగా అప్పుడు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పిన అధికారులు ఇప్పుడు ఏమీ జరగలేదు, ఈ కేసులు కొట్టివేసినా మాకు అభ్యంతరం లేదు అని లేఖలు ఇస్తూ ఉన్నారు. అంటే దీని వెనుక ఏం జరిగింది? ఒత్తిళ్లు జరిగాయా, ప్రలోభాలు జరిగాయా, బెదిరింపులు జరిగాయా అన్న విషయాన్ని హైకోర్టు సుప్రీంకోర్టు స్థాయిలో అయినా న్యాయమూర్తులు గ్రహించకుండా ఉంటారా అన్న ఒక ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఏసీబీ కోర్టు వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ అనుకున్నట్లే కేసులు కొట్టివేయవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మద్యం కేసు కొట్టేశారు, ఫైబర్ కేసు కూడా కొట్టివేయవచ్చు. కానీ పై కోర్టులకు వెళ్ళినప్పుడు అసలు ఇది ఒక పెద్ద నైతికంగా ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు ఉద్భవించేలాగా చేశారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ తన మీద ఉన్న కేసుల్ని తన కింద పనిచేసే పోలీసు అధికారుల ద్వారా తప్పు జరగలేదు అని కోర్టుకు నివేదికలు ఇప్పించి అప్పట్లో ఫిర్యాదు చేసిన అధికారులను కూడా ఏమీ లేదు, కేసు ఉపసంహరించుకున్న అభ్యంతరం లేదు అన్నట్టుగా వాళ్ళతో లేఖలు ఇప్పించి కేసులు కొట్టివేయించుకుంటూ వెళ్తే ఈ సాంప్రదాయాన్ని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ సమర్థిస్తుందా అన్నది చూడాలి. ఒకవేళ ఈ ప్రాక్టీస్ మొదలైతే ఇంకేం లేదు, ఎన్ని పెద్ద ఘోరాలు నేరాలు చేసినా సరే ఒక్కసారి అధికారంలోకి వస్తే చాలు అన్ని కేసులు కొట్టేయించుకోవచ్చు. కేంద్రంలో ఏదైనా సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయనుకోండి, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటే కేసులు కొట్టేయించుకోవచ్చు. ఇక రాష్ట్ర పరిధిలో జరిగాయనుకోండి, ఏసీబీ కేసులు కానీ సిఐడి కేసులు కానీ, ఒకసారి ముఖ్యమంత్రి అయితే చాలు ఆ కేసులు కొట్టేయించుకోవచ్చు. సిఐడి మన చేతుల్లోనే ఉంటుంది, ఏసీబీ మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి కావాల్సిన విధంగా ఏమీ జరగలేదు, తప్పు జరగలేదని నివేదికలు ఇస్తారు, కొట్టివేయించుకోవచ్చు. ఇది ఏ రాజకీయ నాయకుడైనా ఇక చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ పరిణామాలకి సుప్రీంకోర్టు హైకోర్టు అయినా చెక్కు పెట్టకుండా ఉంటాయా? ఒకవేళ చెక్కు పెట్టలేకపోతే ఇక న్యాయస్థానాలు కూడా ప్రేక్షక పాత్ర పోషించాల్సిన పరిస్థితులు ఈ దేశంలో రాబోతున్నాయి. అధికారంలో ఉన్న వాళ్ళ కింద పనిచేసే దర్యాప్తు సంస్థలు, ఫిర్యాదులు చేసిన అధికారులు కూడా ప్రభుత్వ పరిధిలోకి వచ్చేస్తారు. కాబట్టి అప్పుడు వీళ్ళందరూ కొల్యూడై కేసులు కొట్టించుకుంటూ ఉంటే ఇక న్యాయస్థానాలు ఉండి కూడా ఏం ప్రయోజనం అన్న ఒక ప్రశ్న కూడా వస్తుంది కదా.